హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మరి ఒక మినీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు అయితే బోనాల పండుగ కదా ఫస్ట్ అయితే మీ అందరికైతే బోనాల పండుగ శుభాకాంక్షలు మీ ఇంట్లో అయితే ఎలా చేసుకుంటున్నారు సెలబ్రేషన్స్ బోనాలు తెలంగాణలో అయితే బోనాలు అంటే ధూమ్ధామ్ ఉంటుంది కదా హైదరాబాద్లో బోనాలు ఈరోజు అయితే అన్ని ఊర్లలో అయితే బోనాల పండుగ అనమాట ఈరోజు అయితే మేమైతే పోయిన వీక్ ఏమో గోల్కొండ బోనాలు చేసేసాం కదా ఈరోజు అయితే మా ఇంటి బోనం ఈరోజు గ్రామ దేవత అయిన ఆరమైసమ్మ అమ్మవారి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫేమస్ అమ్మవారి టెంపుల్ ఆర్మీ ఏరియాలో ఉంటుంది కదా ఆ బోనాల పండుగ అనమాట మేము అక్కడ సమర్పిస్తాం అమ్మవారికి అయితే బోనము ఎవ్రీ ఇయర్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయితే అక్కడనే చేసుకుంటున్నాం ఫుల్ పవర్ఫుల్ అక్కడ అమ్మవారి టెంపుల్ ఏది కోరుకున్నా అయితే పక్కా జరుగుతుంది మీకు అందరికి ఐడియా అయ్యే ఉంటుంది ఆ టెంపుల్ ఆరమైసమ్మ కాళీమందిర్ టెంపుల్ బండ్లగూడ దగ్గర ఉంటుంది ఇంకా మేమైతే బోనం ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఈరోజు మార్నింగ్ మా అమ్మ 3కి లేద్దామని అనుకున్నాము బట్ ఏదో 4:30కి లేవట్టింది మా అమ్మ అయితే నన్ను వచ్చి 5:30 అవుతుందని లేవట్టింది ఒకటే సద్దపక్కమని లేచి కూర్చున్నా నేను చూస్తే ఏమో 4:30 అవుతుంది టైం ఇంకా తొందరగా అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కాఫీ అయితే తాగేసేసి ఇంకా అమ్మవారికి అయితే బోనం కుదిర్చేసేసుకోవాలని చెప్పేసి అమ్మవారికి అయితే మేము పొయ్యి మీద అయితే పసుపు అన్నము పెడతామన్నమాట ఈ కాళీమాత ఉంటుంది అక్కడ ఆ కాళీమాత అమ్మవారికి అయితే ఆరమైసమ్మ అమ్మవారికి అయితే మేము పసుపు అన్నం పెడతాము గోల్కొండ బోనాలప్పుడేమో బెల్లం అన్నము పై దాంట్లో పెరుగు పెడతాం ఇక్కడ అమ్మవారికి ఏమో పసుపుతో చేసిన అన్నంని అండ్ పైన పెరుగు వేసేసి అమ్మవారికి మేమైతే నైవేద్యం సమర్పిస్తాము ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము ఇంకా ఈ ఇయర్ కూడా ఇలానే గోల్కొండ బోనాలు అయిపోయాక మాకైతే హైదరాబాద్ బోనాలు వచ్చేసాయి మేమైతే ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసుకున్నాము నాకైతే 2 days హాలిడేస్ మండే కూడా హాలిడేసే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా బోనాలు అయితే రెడీ చేసేసుకునే దాంట్లో స్పీడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే లైన్ అయితే ఫుల్ అయిపోతుంది తెలుసు కదా మన బోనాలు అంటే ఎంత రష్ ఉంటుంది ఇక కాళీమందిర్ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది ఎంత రష్ ఉంటుంది అనేది ఇంకా స్పీడ్గా చేసేసుకుంటున్నాం మొత్తం నాదైతే బోనము అంతా కుదిర్చేసేసుకొని అంతా చేసేసుకునే వరకు అయితే 8 అయిపోయింది నేనైతే ఈసారి అయితే ఇలా అమ్మవారికి అయితే బోనం డిజైన్ చేసేసుకుంటున్నాను అసలు జోగిని శ్యామల వీళ్ళంతా ఎంత బాగా రాకేష్ బోనము వీళ్ళంతా బోనం వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేస్తారు కదా వాళ్ళలాగా నాకైతే రాదు అంతగానం అయితే వాళ్ళైతే చేస్తుంటే అయితే వాళ్ళ బోనం చూస్తుంటే వేపాకు అవన్నీ పెడుతుంటే అయితే మంచిగా అనిపిస్తుంది వాళ్ళ బోనాలు చూస్తుంటుంటే ఇంకా నేనైతే ఏదో ట్రై చేసేస్తున్నాను చూసేసి ఇదైతే నేనైతే బోనంకి అయితే కొంచెం ఆ పసుపు పట్టుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ పెట్టేసేసి జల్లడ చాయ్ చిన్ని ఉంటుంది కదా ఆ చిన్నితోటి అయితే పసుపుని వేసేసుకుంటున్నాను కొంచెం అంటుకుంటుంది అనమాట కొంచెం ఇట్లా దులిపే వరకు అయితే ఎక్స్ట్రా ఉన్నది అయితే కింద వచ్చి పడిపోతుంది అనమాట అందుకని కింద పడకుండా అన్నట్టు నేను ఇస్తరాకులో చేసుకుంటున్నాను ఇదంతా ఇక మనం ఎలాంటి రెడ్ అంటే రెడ్ కలర్తో మొత్తం చేసేసుకోవచ్చు ఎల్లో అంటే ఎల్లో పసుపుతో అయితే మొత్తం చేసేసుకోవచ్చు నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను ఒకప్పుడు అయితే మేము సున్నం పెట్టేవాళ్ళం ఇప్పటికీ కొందరు సున్నాలు పెడతారు నేనైతే ఈ రకంగా అయితే ఇప్పుడు రాంగా అయితే ఇలా చేసేస్తున్నాను ఇంకా కాళీమందిర్ టెంపుల్ అయితే అందరికి ఐడియానే ఉంటుంది కదా కాళీమందిర్ టెంపుల్ అయితే ఆర్మీ వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళ ఆర్మీ వాళ్ళే మొత్తం చూసుకుంటారు ఒకప్పుడు అయితే చాలా బాగుండేది దాని లోపల అయితే పుట్ట పెద్ద చెట్టు అంతా మంచిగా ఉండేది అసలు చిన్న నుంచి ఇప్పుడైతే అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు చాలా పెద్దగా చేశారు టెంపుల్ని రీసెంట్గా వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది టెంపుల్ ఎన్నో యూట్యూబ్లలో కూడా వచ్చింది ఇప్పుడైతే లోపల అలో చేయట్లేదు లోపల ఫొటోస్ అవన్నీ ఏం తీయడానికి ఒకప్పుడు అయితే మంచిగా అమ్మవారి దర్శనము ఫొటోస్ అయితే తీయడానికి ఉండేది ఇప్పుడైతే అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించిన ద్వారా అసలు ఏం తీయలేకపోతున్నాము చాలా బాగుంది ఆర్మీ వాళ్ళే చూసుకుంటారు మార్నింగ్ ఆరతి అవుతుంది 5కి అలా 5-6కి అలా అవుతుంది ఆరతి శివయ్య కూడా ఉంటాడు అండ్ ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది ఒకప్పుడు అక్కడ పుట్ట కూడా ఉండేది కానీ ఇప్పుడు రాను ఆ పుట్ట కూడా తీసేశారు ఏందో మరి ప్రాబ్లం అయితే తెలియదు ఇప్పుడైతే ఆర్మీ వాళ్ళే చూసుకుంటున్నారు మంచిగా నైవేద్యం అవన్నీ చేస్తూ ఉంటారు ఇంక ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే అయితే అక్కడ పులిహోర మార్నింగ్ మంచుతూ ఉంటారు మంచిగా చేసేసి అందరికీ బాగుంటుంది అసలు పులిహోర ఇంకా నైట్ టైం
కొబ్బరికాయలు అందరు కొడతారు కదా, ఆ కొబ్బరిని తురిమేసి అయితే ప్రసాదంగా దాని లోపల బనానా అండ్ బెల్లం కలిపేసి ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కలిపేసి అదే ప్రసాదంగా ఇస్తారు. ఇక చాలా బాగుంటుంది. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం అనుకున్నది ఏ కోరికైనా తప్పగా నెరవేరుస్తుంది ఆ మహంకాళి అమ్మవారు అయితే. మీరు అమ్మవారు ఉగ్రరూపిణి అని అంటారు కానీ అమ్మవారు శాంతంగా చూస్తుంది. మనం అమ్మకి ఎంత కోపం ఉంటుందో బిడ్డల్ని ఎలా ప్రేమగా చూస్తుందో అంతే ప్రేమగా చూస్తుంది అమ్మవారు అయితే. ఇక 5 సార్లు అయితే బోనంలోకి అయితే అన్నం నేను పెట్టేయాలి కదండి. ఇంకా నేను 5 సార్లు పెడతారు కదా, నేను కూడా అలానే మొక్కేసేసి ఫస్ట్ టైం ఇంకా పసుపు అన్నంతో చేసింది నేనైతే బోనంలోకి పెట్టేసేస్తున్నాను. అయితే అసలు బోనం ఇక అన్నం కొంచెం వేడిగా ఉందన్నమాట, అందుకని ఏంటి ఇంకా చల్లగా కాలేదా అని ఇంకా అమ్మని అడుగుతున్నాను. ఇక అమ్మకైతే ఇప్పుడు ఉండడం వల్ల నేనైతే తోడు ఉండడం వల్ల మొత్తం చకచక చేసేస్తున్నాను. మా బ్రదర్ అయితే ఇంకా లేరు, ఎక్కడికో వెళ్ళాడు, ఇంకా వర్క్ ఉందని వర్క్ మీద బయటికి వెళ్ళారు. సో నేను మా నాన్న మా అమ్మ మాత్రమే ఉన్నాము ఇక్కడ అయితే. ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే ఇంక ఎప్పుడైతే మా తమ్ముడు మేమంతా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం. ఇంక ఈసారి హైదరాబాద్ బోనాలకైతే ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళకి కూడా బోనాలు ఉంటాయి కదా, ఇంకా అందుకని రాదు. ఓన్లీ మా అక్క అయితే ఇంకా గోల్కొండ బోనానికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈసారి బోనంకి ఇక్కడైతే రాలేదు ఇంక అనమాట. ఇంకా మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక మా మామ కూడా పిలిచాడు, ఇంకా మేము అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట బోనంకి అయితే. ఇక ఇక్కడ అమ్మవారికి సమర్పించేసి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాము. అమ్మమ్మ లేని లోటు అయితే మా మామ అయితే మస్తు తీరుస్తాడు మాకైతే. ఎవ్రీ టైం ఇంకా మామనే పిలుస్తూ ఉంటే ఇంకా అమ్మమ్మ లేని లోటు అయితే తెలిసిపోతుంది. ఇంకా ప్రతి వాళ్ళు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారంటారు కదా, నాకైతే అమ్మమ్మ తాత వాళ్ళు ఎవ్వరు లేరు. నా చిన్న ఉన్నప్పుడే పోయారు, అటు దిక్కు లేరు ఇటు దిక్కు లేరు, నాన్న వాళ్ళ సైడ్ లేడు అమ్మ వాళ్ళ సైడ్ లేరు. ఇక మా మామ ఎవ్రీ టైం అయితే పిలుస్తాడు. మా మామ ఇంకా లోటు తీర్చేస్తాడు మా మామ అయితే. ఇంకా మేము ఏది ఉన్నా ఇది ఇద్దరు కలిసే చేసుకుంటాం. వాళ్ళది ఒక 1 స్టాప్ డిఫరెంట్ వాళ్ళకి మాకు. ఇంకా టెంపుల్ అయితే వచ్చేసి 2 స్టాప్ డిఫరెంట్ అనమాట. మేమైతే ఇక టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఆటో కూడా బుక్ చేసుకొని వెళ్తాము. ఈ దీపం అవన్నీ పెట్టుకొని అయితే వెళ్ళడానికైతే టెంపుల్ లోపలికి అయితే కార్లో వెళ్ళడానికైతే అవన్నిటికి రాదు కదా, అందుకని ఆటో బుక్ చేసేసుకున్నాము. ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలని డిసైడ్ అయ్యాను నేనైతే. ఎవ్రీ ఇయర్ అలానే వెళ్తాము. కార్ అంటే ఇబ్బంది అయిపోతుంది, అదంతా ఇట్లా దీపం చాలా పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా అమ్మవారికి అయితే వేపాకు కూడా చాలా ఇష్టం కదా, అమ్మవారికి వేపాకు అవన్నీ అయితే పెట్టేసేస్తున్నాను. ఇంకా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే ఇంకా నేను ముందుకి అయితే వెళ్ళగలుగుతాను. ఇంకా నా దాంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్పండి, నా బోనం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్తాను. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి, మీ సపోర్ట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. అమ్మవారికి వేపాకు పెట్టంగానే చూడండి ఎంత బాగా లుక్ వచ్చేసేసింది కదా, మంచిగా అనిపిస్తుంది అసలు బోనం అయితే. నాకైతే బోనాల పండుగ అంటే చాలా ఇష్టం, ఎంత బాగా అనిపిస్తుందో చేస్తుంటుంటే అంతా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక వైబ్ లాగా ఉంటుంది అసలు బోనాల అనగానే, మంచిగా డప్పులతోటి అంతా మంచిగా ఉంటుంది. ఊర్లలో అయితే చాలామంది అయితే ఆషాఢంలో ఊర్లలో అంతా అయితే శ్రావణంలో చేసుకుంటారు. మా దిక్కైతే ఇప్పుడు ఆషాఢంలోనే చేసుకుంటాం. శ్రావణంలో అయితే మేమేం నాన్ వెజ్ తినము, ఇంకా ఆషాఢంలోనే తింటాం అనమాట. ఇక ఆషాఢంలోనే బోనం చేసేసుకుంటాం కూడా అమ్మవారికి. ఊర్లలో అయితే అంతా శ్రావణంలో అవుతుంది. ఇక అందరు ఒకటేసారి ఊర్లలో ఇప్పుడు కూడా చూసుకుంటే ఊర్లలో అందరు ఒకటేసారి ఒకటే టైంకి అంత డప్పులతోటి పోతురాజులతో కలిపి ఒకటేసారి వెళ్తారు. ఇక మన సిటీలలో అయితే అలా కుదరదు కదా, ఇక ఎవరిదాలు వెళ్తూ ఉండాలి. ఈ అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తాయి. ఇంకా ఈ పక్క వాళ్ళు ఉండరు, ఇటు ఎదురు వాళ్ళు ఉండరు, మనమే ఉంటుంది. అందరు ఉన్నట్టే అనిపిస్తుంది కానీ మన తోడు ఎవ్వరు ఉండరు అనమాట. ఇక మేమే చేసేసుకుంటున్నాం తొందరగా. ఇక అప్పటికే టైం అయిపోతూనే ఉంది, 8 కావడానికి వచ్చేసింది. మా అమ్మ అది ఇది హెల్ప్ చేస్తుంది, ఇక నేనేమో బోనంనేమో కుదిచ్చేసేస్తున్నాను. పాలు ఒకటే, పెరుగు ఒకటే కాకుండా ఇంకా పెరుగులో కొంచెం వాటర్ కూడా వేస్తా, సల్వా కదా అమ్మవారికి సల్వాగా ఉంటుందని చెప్పేసి పెరుగు అండ్ కొంచెం వాటర్ వేసి అయితే పెట్టేస్తాను. వేపాకు కూడా మంచి పెడతా అమ్మవారికి అయితే. అసలు యాక్చువల్లీ ఇలాంటి ఆచారం ఎందుకు వచ్చిందంటే నాకైతే కొంచెమే తెలుసు అనమాట. ఒకప్పుడు
ఎన్నో వ్యాధులు, ప్లేగు అలాంటి వ్యాధులు ఎన్నో వచ్చినప్పుడు అమ్మవారికి ఇట్లా బోనము అందరి ఇంట్ల నుంచి ఇయర్కి కొంచెం కొంచెం అమ్మవారికి ప్రసాదం సమయించే గ్రామ దేవతలకి చల్లవరచడానికి అన్నట్టు చేస్తారు ఇదన్నమాట. ఇక అమ్మవారు మనందరినీ చల్లగా చూసుకుంటుంది ఎవ్రీ ఇయర్, ఇలానే చేసుకుంటూ ఉంటే. అయితే ఇంకా మీరు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిది అయితే మీరు రంగంది అమ్మవారి చెప్పింది విన్నారా? మేమైతే విన్నాము. ఈసారి అయితే చెప్పింది కదా, ఎవ్రీ ఇయర్ చెప్తుంది అమ్మవారు అయితే. శాఖ 5 వీక్స్ అలా 5 వీక్స్ శాఖ పోసేది పప్పు బెల్లము పండ్లతో అయితే 5 వీక్స్ పూజ చేయండి అని చెప్పింది కదా. మేమైతే ఎవ్రీ ఇయర్ అమ్మవారు అయితే ఏం చెప్తుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎవ్రీ ఇయర్ మేము అలా చేస్తూ ఉంటాము. చాలా మంచిగా కూడా అనిపిస్తుంది మాకు అమ్మవారు తోడున్నట్టు, ఇంకా ఇయర్ అంతా మాకు అండగా ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మవారు అయితే. ఇక దూది అయితే నేనైతే ఇట్లా బియ్యం కట్టేసి కుళ్ళ దూదిని తీసుకొని ఒక దారంతో అయితే ఇట్లా కట్టేస్తాను. యాక్చువల్ అయితే ఇది మనకు డైరెక్ట్గా బయట పూజా సామాగ్రిలో అయితే దొరికిపోతుంది. ఈసారి అయితే తీసుకొని రాలేదు, ఇంకా అందుకనే కుళ్ళ దూదితో నేనే అడ్జస్ట్ చేసి కట్టేస్తున్నాను అనమాట. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇది కూడా నాకు కొందరు చెప్పారు ఇలా చేయాలి అని చెప్పేసి ఇంకా నేను నేర్చుకున్నాను. చూస్తూ మనం చేస్తుంటే మనకే అలవాటు అయిపోతుంది కదా. ఇంకా నేనైతే చాలా నేర్చుకునేటివి ఉన్నాయి మన సాంప్రదాయాలు, తెలుగింటి వాళ్ళే అయితే. ఇంకా మనం డైలీ అమ్మ వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా అయితే మనకు రాదు కదా. ఇక నేర్చుకుంటున్నాను. మా అమ్మ కూడా ఇంకా అన్నీ నాతోటే చేపిస్తుంది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అయితే మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక ముందు నుంచి అన్నీ నాకు చేపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ముందు మా అక్కకి ఒకరికి నేర్పించి పంపించింది. ఇంకా నెక్స్ట్ నన్నే అన్నట్టు ఇంకా నాకు నేర్పించి పంపిస్తాను. నాకైతే ఎక్కువ పనులు అవన్నీ ఏం అలవాటు ఉండదు. మా అమ్మనే ఎక్కువ బాగా చేసుకునేవాళ్ళు. ఇంకా ఎప్పుడైతే మా అక్క వెళ్ళిందో ఇంకా అప్పటి నుంచి పని అంతా సగం అయితే నా మీదే పడింది ఇలాంటివన్నీ. లేకపోతే నేను ఎక్కువ ఏమి ఇలాంటి పనులలో ఇవన్నిట్లో జోక్యం చేసుకోకపోయేదాన్ని. ఇంకా నా బోనం అయితే ఎలా కుదిర్చేసేసుకున్నానో కామెంట్ చేయండి. ఇక కొబ్బరికాయలకైతే పసుపు కుంకుమ అవన్నీ అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోవడమే బ్యాలెన్స్ ఉంది నా దాని లోపల. ఇంకా మా అమ్మని అడుగుతున్నా, ఊరికి కెమెరాకి ఎందుకమ్మా అడ్డొస్తున్నావు అని చెప్పేసి. నాకు మా అమ్మకి ఇంకా కెమెరా అంత అలవాటు కాలేదన్నమాట. నవ్వుకుంటూ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక ఆ పొద్దున ఇంకా మా నాన్న వీళ్ళెవ్వరు లేవలేదు. ఇక మేమే రెడీ అయిపోవాలి. అన్నీ రెడీ అయిపోయినాక వీళ్ళు 5 minutesలో రెడీ అయిపోతారు బాయ్స్. మనం అలా కాదు కదా, ముందే వీళ్ళని లేవడితే అయితే మనకి టైం ఇవ్వరని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాను నేనైతే. ఇక మా నాన్న లేచి రెడీ అయిపోయాడు కూడా నేను రెడీ అయ్యే లోపల. ఇంకా మా నాన్న ఇంకా దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేశారు. ఇంకా అందరం మొక్కేసాము. ఈరోజు అయితే మాకు కళ్ళు మా నాన్న నిన్న లేట్ రావడం వల్ల అయితే మాకు కళ్ళు దొరకలేదు. అమ్మవారికి శాఖ పోయలేదు ఈసారి. ఇంకా నెక్స్ట్ సండే అట్లా శాఖ రేపన్న ఎల్లుండన్న అట్లా శాఖ పోయాలి అని అనుకున్నాం. కళ్ళుతో అమ్మవారికి శాఖ టెంపుల్ ముందు పోస్తామన్నమాట. ఇంకా యథావిధి చెప్పాను కదా, మా దాంట్లో అయితే ఇంకా మా నాన్న అయితే ఇట్లా శాఖ పోసేస్తారు బోనం ఎత్తుకున్న తర్వాత. ఈ అమ్మాయి అయితే మా పక్కింటి కింద వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి అనమాట. ఇక రా అమ్మ నువ్వు కూడా అంటే వచ్చింది తను కూడా. ఇంకా మేము ఆటోలో తీసుకొని వెళ్తున్నాం. చెప్పాను కదా ఆటోలో తీసుకొని వెళ్తాము. 2 స్టాప్ డిఫరెంట్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళడం అయితే చాలా కష్టము. ఇంకా ఆటో ఎవ్రీ టైం ఆటోలోనే వెళ్తాం అనమాట. ఇంకా తనని కొంచెం స్లో తీసుకొని వెళ్ళామని చెప్పాను. అప్పటికే ఫుల్ రష్ అయిపోయింది. మేము 9 కల్లా లోపల టెంపుల్ లోపల ఉండిపోయాము. మంచి దర్శనం కూడా అయ్యింది. అమ్మవారు అయితే కనిపిస్తుంది. ఫుల్ లైన్ అయితే ఉంది. ఇంకా లైన్లో వెళ్ళలే. బోనాలకైతే సపరేట్గా క్యూ ఉన్నది. ఇంకా అటు నుంచి అయితే వెళ్ళిపోయాం. ఫుల్ రష్ అయిపోయింది. అందరు అప్పటికే బోనాలు చాలామంది సమర్పించే వాళ్ళు అయితే అమ్మవారిని సమర్పిస్తూ ఉన్నారు బోనాలు అయితే. ఇక మేమైతే ఇంటికి వచ్చేసాము. మా నాన్న అయితే ఇంకా బయట నాటుకోడి కోపిచ్చేసుకొని అమ్మవారికి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా మా నాన్న వచ్చేవరకు అయితే రెడీ చేసేస్తాడు ఫుడ్ అంతా మొత్తము. ఇంకా నేను మా అమ్మ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఈరోజు అయితే మా నాటుకోడి అమ్మవారికి అయితే సమర్పించేసాము. అమ్మవారికి పెట్టిన నైవేద్యమే మేము మా నాన్న వచ్చేసేవరకు అయితే నాటుకోడి వండేశాడు. ఇంకా అవన్నిటి ఫొటోస్ అవన్నీ ఏం తీయలేదు. నేనైతే బోనం దిక్కు వెళ్ళిపోతుంది కదా, అందుకని. నా వీడియో గిట్ట నచ్చితే అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.